అది January 23, 2021. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఒక షాక్లోకి పెట్టిన ఒక కాల్ మదనపల్లి పోలీస్ స్టేషన్కి వస్తుంది. హలో, మదన్పల్లి పోలీస్ స్టేషన్. నా ఫ్రెండ్ పురుషోత్తం నాయుడు తన ఇద్దరు కూతుర్ని చంపేశాడు సార్. తన వైఫ్తో కలిసి ఒక పూజ లాంటి ప్రాంతంలో. సార్ ప్లీజ్ వెళ్ళండి అక్కడికి. ఆ ఇద్దరు అమ్మాయిల్ని దారుణంగా చంపేశారు. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక దేవుడి పేరుతో చేసిన బలి. ఇది జస్ట్ ఒక కేస్ కాదు, ఇది ఒక వేకప్ కాల్. ఇది మదనపల్లి రిచువల్ మర్డర్స్. వెల్కమ్ టు కేస్ 2. యూఆర్ వాచింగ్ క్రైమ్ 404. ఇంకా నిజాన్ని ట్రేస్ చేద్దామా? చిత్తూరు జిల్లా ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందరికీ కనిపించే పర్ఫెక్ట్ ఫ్యామిలీ. ఇంటిలో ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు. పెద్దమ్మాయి అలేఖ్య, చిన్నమ్మాయి సాయి దివ్య. అండ్ వాళ్ళ అమ్మ పేరు పద్మజ అండ్ నాన్న పేరు పురుషోత్తం నాయుడు. పురుషోత్తం నాయుడు ఒక కెమిస్ట్రీ లెక్చరర్. చిత్తూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో సర్వీస్లో ఉన్న కామ్ అండ్ ఇంటలెక్చువల్ పర్సనాలిటీ. పద్మజ ఒక గోల్డ్ మెడలిస్ట్ కెమిస్ట్రీలో. ఆమె ఐఐటి మాస్టర్ మైండ్ స్కూల్లో ప్రిన్సిపల్ కూడా. షీఈ్ అ స్టార్. 20+ years ఎక్స్పీరియన్స్, స్ట్రాంగ్, డిసిప్లిన్డ్ అండ్ బ్రిలియంట్. ఆ ఫ్యామిలీకి ఎడ్యుకేషన్ ఉంది, రెస్పెక్ట్ ఉంది, మనీ ఉంది, అప్పులేమీ లేవు, ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని అనిపించే కుటుంబం అది. కానీ దేవుడి పేరుతో జరిగే క్రైమ్కి బ్యాక్గ్రౌండ్ ఆ కామ్ ఫ్యామిలీలోనే స్టార్ట్ అయింది. ఈ పేరెంట్స్కి ఒక గోల్ ఉంది. వాళ్ళ పిల్లలు బ్రిలియంట్గా గ్రో అవ్వాలి, ఎడ్యుకేషన్లో టాప్ ఉండాలి, డిసిప్లిన్లో ఫస్ట్ ఉండాలని. చిన్నప్పటి నుంచి అలేఖ్య అండ్ సాయి దివ్య ఇద్దరు చాలా స్ట్రిక్ట్ రొటీన్లో హై అంబిషన్స్తో పెంచబడ్డారు. కాకపోతే ఇక్కడ నార్మల్ ఇండియన్ పేరెంట్స్ లాగా కాకుండా ఇక్కడ ఏంటంటే ప్రెషర్ ఉండేది కాదు వాళ్ళకి. ఎప్పుడు వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉండేది. ఈవెన్ దో వాళ్ళ పేరెంట్స్ స్ట్రిక్ట్ డిసిప్లిన్డ్గా ఉన్నా వాళ్ళని ఏం కెరియర్ పాత్ నచ్చితే ఆ కెరియర్ పాత్ చూస్ చేసుకోండి అని ఒక సపోర్ట్ ఇచ్చారు. సో 12th కంప్లీట్ చేసిన తర్వాత మీకు నచ్చిన పాత్ చూస్ చేసుకోండి అన్నారు. సో చిన్నమ్మాయి సాయి దివ్య బ్యాచిలర్స్ చేసింది బెంగళూరులో. మ్యూజిక్ అండ్ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల తనకి మ్యూజిక్ మీదకి డ్రీమ్ కన్వర్ట్ అయింది. సో ఏఆర్ రెహమాన్తో కలిసి ఒక కాన్సర్ట్ చెయ్యాలి అనే ఒక డ్రీమ్ ఉండేది సాయి దివ్యకి. పెద్దమ్మాయి అలేఖ్య భోపాల్లో డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసింది. 2020లో కరోనాలో లాక్డౌన్ రావడం వల్ల సివిల్ సర్వీస్ ఆ టైంలోనే అనుకుంది సివిల్ సర్వీస్కి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అని. సో సివిల్ సర్వీస్కి ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసింది. ఇద్దరు సిస్టర్స్, 2 డ్రీమ్స్. ఒకళ్ళ డ్రీమ్ ఏఆర్ రెహమాన్ని కలవడం అయితే ఇంకొకళ్ళ డ్రీమ్ పబ్లిక్లీ సర్వ్ చేయడం. అప్పుడు నాయుడు కుటుంబం ఒక కొత్త స్టెప్ తీసుకున్నారు. అదేంటంటే మదనపల్లిలో ఒక కొత్త స్పేషియస్ హౌస్కి షిఫ్ట్ అయ్యారు. ఇంటి గేట్స్ ఓపెన్ అయిన మూమెంట్లో దే ఫెల్ట్ లైక్ లైఫ్లో ఒక అడుగు ముందుకేసేసాం అనుకున్నారు. జనరలీ అందరూ అలా ఫీల్ అవుతారు. మనం ఏమైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అది సక్సెస్ అయినా, కొత్త హౌస్, కొత్త కార్స్ ఏం చేస్తే లైఫ్లో ఒక స్టెప్ ముందుకెళ్ళాం అనుకుంటాం మనం. సో సేమ్ వాళ్ళు కూడా అందరిలాగే అనుకున్నారు. గోల్డ్ మెడల్ ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉంది, స్కూల్లో ప్రమోషన్ కూడా వచ్చింది అండ్ ఎవ్రీథింగ్ ఫెల్ట్ పర్ఫెక్ట్. వెలుగులాంటి ఫ్యామిలీ, కానీ షాడో ఎక్కడో నిలబడింది. తో హైలీ ఎడ్యుకేటెడ్, నాయుడు ఫ్యామిలీ వాజ్ డీప్లీ రిలీజియస్, ఎస్పెషలీ పద్మజ. లార్డ్ శివ అంటే చాలా ప్రేమ. డైలీగా మంత్రాస్, పూజాస్, ఆర్తీస్, ఈ రిచువల్స్ ఇంట్లో ఒక రొటీన్లా కాదు, ఇదొక లైఫ్ స్టైల్లా మారిపోయింది. ఒక ప్రమోషన్ వచ్చినప్పుడు నార్మల్గా సెలబ్రేట్ చేసుకునేవారు కాదు వీళ్ళు. ఎంటైర్ ఫ్యామిలీతో కలిసి ఒక హవన్ పెట్టేవారు. ఒక రిచువల్ ఫైర్, ఒక డీప్ ప్రేయర్, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలని. ఇది డివోషన్ కాదు అని మనం చెప్పలేము, కానీ డివోషన్లో డీప్గా పడిన ప్రతి కుటుంబంకి ఒక ఫైన్ లైన్ అన్నది ఒకటి ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ వాళ్ళు ఆ లైన్ని క్రాస్ చేస్తారు. అండ్ ఈ ఫ్యామిలీ కూడా క్రాస్ చేసింది. January 23, 2021 పద్మజ అండ్ పురుషోత్తం నాయుడు తమ ఇన్స్టిట్యూషన్ నుంచి అఫీషియల్గా లీవ్ తీసుకున్నారు. రీజన్ ఏంటి అంటే స్పెషల్ స్పిరిచువల్ రిచువల్ ఉంది ఇంట్లో, అది పర్ఫామ్ చేయాలి మేము బ్రేక్ కావాలి అని చెప్పారు. పద్మజ ప్రిన్సిపల్, పురుషోత్తం నాయుడు లెక్చరర్.
సో వాళ్ళ పంచువాలిటీని, సిన్సియారిటీని చాలా రెస్పెక్ట్ ఇచ్చి పర్మిషన్ని ఇన్స్టెంట్గా అప్రూవ్ చేశారు. కలీగ్స్కి చెప్పారు జస్ట్ ఒక రిలీజియస్ పూజ అని, ఒక డీప్ పూజ, పీస్ఫుల్ టైం ఫర్ ద ఫ్యామిలీ అన్నారు. కానీ వాళ్ళు ప్లాన్ చేసింది ఒక పూజ కాదు, వాళ్ళు ప్రిపేర్ అయింది ఒక బలికి, రిచువల్కి కాదు, ఒక సాక్రిఫైస్కి. January 24, 2021 ఒక సండే ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని తెచ్చింది. కానీ ఆ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ మధ్యలో నాయుడు ఇంట్లో ఒక హెవీ వైబ్రేషన్ వినిపించింది. మంత్రాస్, శ్లోకాస్, లౌడ్ చాంట్స్ మధ్యలో అస్సలు బ్రేక్ లేకుండా రిపీట్ లైక్ ఎవరో ఏదో గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు. నేబర్స్ అందరికీ ఒక స్ట్రేంజ్ ఫీలింగ్, ఎప్పుడు ఈ ఫ్యామిలీ అంత కామ్గా ఉంటుంది కదా, ఈరోజు ఎందుకు ఇట్లా అని. క్వశ్చన్స్ చాలానే వచ్చాయి వాళ్ళకి, కానీ ఆన్సర్స్ మాత్రం ఎక్కడా లేవు. ఈవినింగ్ అరౌండ్ 7కి పురుషోత్తం నాయుడు ఒక ఫోన్ కాల్ చేశారు తన ఫ్రెండ్కి. ఆ ఫ్రెండ్ ఎవరంటే పద్మజాకి కొలీగ్ అనమాట. హీఈస్ అ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆల్సో. ముందు మాటలు చాలా నార్మల్గానే వచ్చాయి పురుషోత్తంకి, జస్ట్ హాయ్ చెప్పడానికి కాల్ చేశాను రా అని. కానీ వాయిస్లో క్లారిటీ లేదు, మధ్యలో సైలెన్స్. సడన్గా వాయిస్ లో అయింది. ఒక డౌట్, ఒక బాధ, ఒక చెప్పుకోలేని భయం ఆ ఫ్రెండ్కి వినిపించింది. మనసులో ఒక యుద్ధం జరుగుతుంది అని అతను తెలుసుకున్నాడు. అండ్ దెన్ ఒక చిల్లింగ్ లైన్తో ఒక లైన్, అది ఒక కన్ఫెషన్లా వినిపించింది. అరే నేనొకటి చేశాను, అది నేను మళ్ళీ తిరిగి తేలేనేమో అని పురుషోత్తం చెప్పారు. ఆ మూమెంట్లో క్రైమ్ ఆల్రెడీ జరిగిపోయింది, కానీ ఆ ఫోన్ కాల్తో మన స్టోరీ స్టార్ట్ అయింది. ఆ ఫ్రెండ్ ఆ ఫోన్ కాల్కి అట్లా పక్కా నించుని పోయాడు, ఒక షాక్తో, ఒక కన్ఫ్యూషన్తో, ఒక భయంతో, అసలు ఏమవుతుందా అని. ఏమంటున్నావు పురుషోత్తం అని అడిగిన వెంటనే ఒక శాంతిలో, ఒక చిన్న టోన్లో పురుషోత్తం చెప్పాడు, నా 2 కూతుర్లు చనిపోయారు, కానీ నువ్వేం టెన్షన్ పడకురా, రేపు January 25 వస్తుంది కదా, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఆ ఫ్రెండ్ అలా ఫ్రీజ్ అయిపోయాడు. అసలు ఏమవుతుంది, పురుషోత్తం నాయుడు ఒక ప్రొఫెసర్, ఒక రెస్పెక్టెడ్ మనిషి, ఇలా చెప్తున్నారేంటి, జోక్ చేస్తున్నావా లేదంటే ఇంకేదైనానా అని అడిగారు. అప్పుడు పురుషోత్తం చెప్పాడు, వాళ్ళ లోపల ఈవిల్ పవర్స్ ఉన్నాయిరా, ఇది కలియుగం కదా, రేపటి నుంచి సత్యుగం మొదలవుతుంది, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు అని. ఫ్రెండ్ ఫోన్ కాల్ వెంటనే కట్ చేసి ఒక్క సెకండ్ వేస్ట్ చేయకుండా మదనపల్లి పోలీసులకి కాల్ చేసేసాడు. ఈ ఫోన్ కాల్ ఇదొక రిపోర్ట్ కాదు, ఈ కేస్కి ఇదొక టర్నింగ్ పాయింట్. ఆ రాత్రినే మదనపల్లి పోలీసులు నాయుడు రెసిడెన్సీకి రీచ్ అయ్యారు. గేట్స్ ఓపెన్ చేసిన వెంటనే అందరికీ ఒక వైబ్ వచ్చింది, ఇదొక నార్మల్ ఇల్లు కాదు, ఇక్కడ మర్డర్స్ అయ్యాయి, ఇదొక బలి మందిరం అని. ఇంటీరియర్లో చాలా సైలెన్స్ ఉండింది, కానీ ఆ సైలెన్స్ మధ్యలో ఒక రక్తంతో రాసిన సత్యం పడిపోయింది. పూజ రూమ్ పక్కన ఫ్లోర్ పైన సాయిదివ్య పడిపోయింది. తన హెడ్ని ఫస్ట్ ఒక త్రిశూల్తో పియర్స్ చేశారు, తర్వాత డంబెల్తో క్రష్ చేశారు. ఆమె బాడీ బ్లడ్లో అలా పడిపోయింది, కానీ పైన రెడ్ శారీతో కేర్ఫుల్గా కవర్ చేశారు. నెక్స్ట్ అలేఖ్య పెద్దమ్మాయి పూజ గది లోపల శారీతో వ్రాప్ చేసి సేమ్ ఫుల్ బ్లడ్తో పడిపోయింది. హెయిర్ కట్ చేసేస్తారు మొత్తం, లార్డ్ శివకి ఆఫర్ చేయడానికి. రేపు సత్యుగం స్టార్ట్ అవుతుందని, వాళ్ళ ఆత్మ తిరిగి వస్తుందని పేరెంట్స్ ఫుల్గా బిలీవ్ చేసి ఈ రిచువల్ని కంప్లీట్ చేశారు. హెయిర్ కూడా సాక్రిఫైస్ చేశారు ఆత్మశుద్ధి కోసమని. మెయిన్ హాల్లో పోలీసుల ఎంట్రీ ఇవ్వగానే వాళ్ళకి కూడా చాలా షాకింగ్గా అనిపించింది. పద్మజ అండ్ పురుషోత్తం నాయుడు కామ్గా కూర్చొని పూజను కంటిన్యూ చేస్తున్నారు. ఒక కన్నీరు కానీ, ఒక ప్యానిక్ కానీ, ఇట్లా కూతురిని ఇట్లా చంపేసామే అని ఒక రిగ్రెట్ కానీ ఏం లేదు. పోలీసులు క్వశ్చన్ చేసినప్పుడు పద్మజ చాలా కామ్గా చెప్పింది, ఎస్ మేమే చంపేశాం, మా 2 కూతుర్లు కూడా ఇదే కోరుకున్నారు, వాళ్ళ లోపల ఈవెల్ పవర్స్ ఉన్నాయి, వాటి నుంచి ఫ్రీ అయ్యారు అని. పద్మజకి ఇదొక మర్డర్ కాదు, ఆమె నమ్మింది ఇదొక మోక్ష అనే దానికి మార్గం ఇదే అని. వాళ్ళ వర్షన్, పురుషోత్తం అండ్ పద్మజ వర్షన్లో వాళ్ళేం చెప్పారంటే January 24 కలియుగ లాస్ట్ డే, దాని తర్వాత రోజు 25 నుంచి సత్యుగం మొదలవుతుంది,
అండ్ ఆ యుగంలో స్టెప్ చెయ్యాలి అంటే ఆత్మశుద్ధి అవ్వాలి, రక్తం వాడాలి. సో మా కూతుర్ని చంపేసాం, వాళ్ళు పునర్జన్మ పొందుతారు వాళ్ళ ఆత్మశుద్ధి అవ్వగానే అని. రిపోర్ట్స్ ప్రకారం చిన్నమ్మాయి దివ్య పెద్దమ్మాయి అలేఖ్యని చంపిందంట. ఎందుకంటే అలేఖ్య చెప్పిందంట దివ్యకి, చెల్లి నువ్వు ఇది కానీ చేయకపోతే నన్ను నేనే చంపేసుకుంటాను. అగైన్ ఇదొక టర్నింగ్ పాయింట్. ఏంటంటే ఈ పూజలో వాళ్ళను సెల్ఫ్గా చంపేసుకోకూడదు, ఇట్లా సూసైడ్ అదేం చేసుకోకూడదు, అది మళ్ళీ పాపం అవుతుంది. మళ్ళీ సత్యుగా స్టార్ట్ అవగానే వీళ్ళు లెగ్గలేరు, ఆత్మశుద్ధి వాళ్ళకి అవ్వదు, ఈవెల్ పార్ట్స్ ఇంకా వాటిలో ఉండిపోతాయి. అందుకని చిన్నమ్మాయి దివ్య పెద్దమ్మాయి దివ్యని డంబల్తో కొట్టేసింది. అలేఖ్య అంత బ్లైండ్గా బిలీవ్ చేసింది వాళ్ళ సిస్టర్ని ప్రొటెక్ట్ చెయ్యాలి అని. ప్రొటెక్ట్ అంటే అలా సూసైడ్ చేసుకోకుండా మళ్ళీ రేపు తిరిగి వచ్చేయాలి మా అక్క ఆత్మశుద్ధిలో అని. కానీ ఇక్కడ ఏమైందంటే రిచువల్ స్టార్ట్ అవగానే దివ్య కొంచెం వాళ్ళ సిస్టర్ చనిపోగానే కొంచెం రెసిస్టెన్స్ చూపించిందంట. కానీ అప్పుడే పద్మజ త్రిశూల్తో పొడి చేసి డంబుల్తో కొట్టేసిందంట. వెంటనే ఇద్దరికి హెయిర్ కట్ చేసి బ్లడ్ సాక్రిఫైస్ చేసేసి ఇద్దరు బాడీస్ని రెడ్ శారీస్తో కప్పేశారు. ఇదొక మర్డర్ కాదు, ఇదొక పూజ కాదు, ఇదొక బలి, ఒక ఫుల్ స్కేల్ రిచువల్ కిల్లింగ్. పద్మజ తర్వాత చెప్తుంది ఆమె డాటర్స్ అలా అటాక్ అవ్వినా కూడా 1 గంట వరకు బ్రీత్ తీసుకుంటున్నారు అని. ఈవెన్ అప్పుడు కూడా ఆమెకి డౌట్ లేదు, ఆమెకి చాలా నమ్మకం ఉంది ఏంటంటే వాళ్ళు మళ్ళీ రేపు ఆత్మశుద్ధి అయిపోగానే తిరిగి వచ్చేస్తారు అని. ఈవెన్ ఆఫ్టర్ ది బ్లడ్ రైడ్, ఈవెన్ ఆఫ్టర్ ది సైలెన్స్ సాల్వ్డ్ ద హౌస్, పద్మజ అండ్ పురుషోత్తం ఇద్దరూ నమ్మారు నా కూతురు లేకపోవడం టెంపరీ, ఈ నైట్ తర్వాత రీబర్త్ ఉంటుంది అని. కానీ 9 PM ట్రూత్ నెమ్మదిగా క్రీప్ అయింది. అదొక ఫియర్, గిల్ట్ అండ్ హార్ట్ బ్రేక్ లాగా స్టార్ట్ అయింది. అప్పుడే పురుషోత్తం నాయుడు కాల్ చేసి తన ఫ్రెండ్కి మొత్తం కన్ఫెస్ చేసుకున్నాడు. అండ్ పోలీసులు ఫ్యూ మినిట్స్లో రీచ్ అయ్యారు. సీన్ సేమ్, పూజ ట్రాన్స్లోనే పేరెంట్స్ ఉన్నారు, క్రయింగ్ లేదు, మూమెంట్ లేదు, జస్ట్ ఒక డెడ్ కామ్. కానీ అరెస్ట్ చేసిన వెంటనే పద్మజ బ్రేక్ అయిందంట. ప్లాన్ని పాడు చేయకండి, నాకు ఒక్కరోజు ఇవ్వండి, నా 2 కూతుర్లు తిరిగి వస్తారు. వింత వింతగా నవ్వుకుంటూ అరుచుకుంటూ పోలీసుని తిట్టుకుంటూ తన హస్బెండ్ని ఎక్కువ బ్లేమ్ చేసిందంట. నీ వల్ల ఇదంతా అయ్యింది, నువ్వు ఎందుకు కాల్ చేసావు, నిన్న శివుడు కూడా క్షమించాడు, నువ్వు ఉండాలి కదా, నువ్వెందుకు కాల్ చేసావు, నీ వల్లే మన ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోయింది అని. నెక్స్ట్ 2 days కస్టడీలో పద్మజాని క్వశ్చన్ చేసిన ప్రతి ఆఫీసర్కి ఒక నమ్మకం ఉంది, తల్లి కదా మేబీ తనకు అర్థమవుతుందేమో వాళ్ళ కూతురు లేరని, బ్రేక్ అవుతుందేమో అని. కానీ పద్మజ బ్రేక్ అవ్వలేదు. ఆమె వర్డ్స్కి ఒక లాజిక్ అన్నదే లేదు. తను శివుడిలా ఫీల్ అవుతుంది, శివుడు నాకు క్లియర్గా చెప్పాడు మా 2 కూతుర్లు చనిపోయారు, వాళ్ళ సోల్స్ మళ్ళీ తిరిగి వస్తాయి అని. శివ నా ద్వారా మాట్లాడారు, ఆయన చెప్పారు ఇది నా డ్యూటీ అని, రేపు సత్యుగా స్టార్ట్ అవుతుంది, నా 2 కూతుర్లు తిరిగి వస్తారు అని. పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు మీ కూతుర్లు చనిపోయారు, వాళ్ళ ఆత్మలు కూడా ఇక్కడ లేవు అని. కానీ పద్మజ చాలా గట్టిగా అరుస్తుందంట. ఆమె ఒక వింత స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఇంత మధ్యలో, COVID-19 శివ పంపించిందే ఈ లోకంకి రీసెట్ రావాలి, ఈ సంసారం మొత్తం శుద్ధ అవ్వాలని శివుడే పంపించాడు అని. శివ బాడీ పార్టికల్ నుంచే కరోనా వచ్చింది. ఈ కలి సంహార చేసేటప్పుడు మిగిలిన చెత్త ఉంది కదా, దులపడానికే నేను కరోనా వైరస్ ని నా బాడీ పార్టికల్ నుంచే పంపించాను. పోలీసులు ఇమీడియట్గా ఒక స్టెప్ తీసుకున్నారు. పద్మజ అండ్ పురుషోత్తం నాయుడుని సైకియాట్రిస్ట్ ఇవాల్యూషన్కి పంపించేశారు. డాక్టర్స్ డయాగ్నోస్ చేసి చెప్పారు వీళ్ళందరూ షేర్డ్ సైకియాట్రిస్ట్ డిసార్డర్ అనే ఒక దాన్ని పంచుకుంటున్నారు అని. అదేంటంటే మనం ఎవరితో అయితే క్లోజ్గా రిలేషన్షిప్లో ఉంటామో, ఒక 2 members కానీ 3 members కానీ, మనం అందరం ఒక సేమ్ ఇంట్రెస్ట్, ఒక కైండ్ ఆఫ్ సేమ్ ఫీలింగ్ని పంచుకుంటాం. ఆ ఫీలింగ్లో
ఒకరు చెప్పింది ఒకరికి నమ్మకం కానీ, ఒకరు చెప్పింది ఒకరు నమ్మేయడం కానీ, ఫుల్గా నమ్మేస్తాం వాళ్ళని. బిలీఫ్ ఫుల్గా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఒక హోస్ట్ అనేవాడు ఒకడు ఉంటాడు, అతను చెప్పిందే మిగతా వాళ్ళందరూ నిజమని నమ్ముతారు. సో ఇక్కడ మన హోస్ట్ పద్మజ వాళ్ళిద్దరు కూతుర్ని నమ్మించింది. మోక్షంలో ఉంది, బలి అవసరం, మనం ఎంపిక పడిన వాళ్ళం, ఎంచబడిన వాళ్ళం అని. ఆమె ఇన్ఫ్లుయెన్స్లో పురుషోత్తం కూడా చాలా డీప్గా పడిపోయారు. షాకింగ్ నిజం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒక చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. పద్మజ మాటల్ని నిజమని నమ్మేశారు. సైకియాట్రిస్టులు చెప్తున్నారు ఈ ఫ్యామిలీ ఒక స్పిరిచువల్ ఇల్యూషన్లో ఉన్నారు, పద్మజ కనిపిస్తుంది తనే దేవుడు అని. ఆ నమ్మకాన్ని వాళ్ళ హస్బెండ్కి షేర్ చేసింది అండ్ వాళ్ళ డాటర్స్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. దివ్య చిన్నమ్మాయి వాళ్ళ అక్కకి రిక్వెస్ట్ చేసిందంట, అక్క ప్లీజ్ మనం ఈ రిచువల్ కంప్లీట్ చేద్దాము అని. పద్మజ రెగ్యులర్గా ఇన్స్టాలో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేదంట, శివుడు వస్తున్నాడు, శివుడి రూపం నాదే, శివుడు ఒక మనిషి రూపం దాల్చాడు అని. తర్వాత ట్రీట్మెంట్ విశాఖపట్నం మెంటల్ హెల్త్ ఫెసిలిటీలో అయింది. డాక్టర్స్ స్టెబిలైజ్ చేశారు. కోర్ట్ ఆర్డర్స్ తర్వాత జ్యుడిషియరీ కస్టడీకి పంపించారు. ఫైనల్గా సెంట్రల్ జైలుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ కేసు మొత్తం ఇండియాని షాక్ చేసింది. అంటే ఒక మర్డర్ వల్ల కాదు, 2021లో అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అలా ఎలా చేసింది అని. ఐఐటీలో స్కూల్ ప్రిన్సిపల్, ఇతను గవర్నమెంట్ లెక్చరర్ అండ్ స్టిల్ అంత గుడ్డిగా నమ్మారు. దేవుడు పేరు పెట్టుకొని వాళ్ళిద్దరు కూతుర్ని చంపేశారు. అలేఖ్య అండ్ సాయి దివ్య వాళ్ళు చనిపోయారు అనుకుంటున్నాం, కానీ నిజం ఏంటంటే వాళ్ళు చంపబడ్డారు. దేవుడి పేరుతో వాళ్ళు సరెండర్ అయ్యారు. భక్తిని అర్థం చేసుకోవాలి, కానీ భక్తిని బ్లైండ్గా నమ్మకూడదు. ఎందుకంటే ఒక్క నిమిషంలో భక్తి రక్తంగా కూడా మారిపోవచ్చు. ఒక్కటి, దేవుడి పేరుతో చేసిన తప్పుని దేవుడు కూడా క్షమించడు. ఈ వీడియోలో చూసింది ఒక బ్రూటల్ కేస్, కానీ ఇలాంటి కేసెస్ మన చుట్టూ జరుగుతున్నాయి. మన పక్కనున్నోళ్ళు, మన చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫ్రెండ్స్, మన నేబర్స్ ఒక్కొక్కసారి సడన్గా డిఫరెంట్గా బిలీవ్ చేస్తారు. మనం కూడా ఏంటి ఇట్లా చేస్తున్నారు అనుకుంటాం, నిజాన్ని ఎక్సెప్ట్ చేయం. అలేఖ్య అండ్ సాయి దివ్య వాళ్ళ రక్తం కింద పడింది. చిన్న రిక్వెస్ట్ నా వ్యూవర్స్ అందరికీ, మీరు చేసే భక్తిని అర్థం చేసుకోండి. మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్, మీ క్లోజ్ వన్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు మార్పు వస్తుందంటే సైలెంట్గా ఉండకండి, మాట్లాడండి, క్వశ్చన్స్ అడగండి, ఒకళ్ళొకరు ప్రొటెక్ట్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఎవరిని బ్లైండ్గా నమ్మొద్దు, మీ ఫ్యామిలీని కూడా. ఇఫ్ ఇట్ కాస్ట్ యువర్ పీస్. మీ లైఫ్కి ఒక వాల్యూ ఉంది, మీ లైఫ్కి ఒక అర్థం ఉంది, మీ లైఫ్కి ఒక బలి కాదు. ఈ స్టోరీని ఒక హారర్ స్టోరీలా చూడకండి, ఇది ఒక రియల్ వేకప్ కాల్.